ఓకే. సో, మన క్విక్ యాక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడేంటంటే ఫ్లోస్‌లోకి వెళ్తున్నాం మనం. ఫ్లోస్ అనేవి సేల్స్ ఫోర్స్‌లో చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకు అరౌండ్ 4 ప్లస్ టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉన్నాయి. అండ్ ఆ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లో కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే మనం ట్రిగ్గర్స్ చేసే టైంలో లేదా ఎల్‌డబ్ల్యూసీ చేసే టైంలో సేమ్ లాజిక్ అక్కడ యూజ్ అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే మనము డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తుంటాం. అక్కడికెళ్ళేసరికి అపెక్స్‌లో కోడింగ్ చేస్తుంటాం. లేదంటే ఎల్‌డబ్ల్యూసీలో కోడ్ చేస్తామనమాట. సో, ఈ ఫ్లోస్ అనేవి కంప్లీట్‌గా ఆటోమేషన్ ప్రాసెస్ లాగా ఉంటుంది సేల్స్ ఫోర్స్‌లో. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇదొక సెపరేట్ స్కిల్ లాగా కన్సిడర్ చేయొచ్చు. అడ్మిన్ అంతా ఒక పార్ట్ అయితే ఫ్లోస్ అంతా కలిపి ఇంకో పార్ట్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఒక సెపరేట్ స్కిల్ లాగా. ఇప్పటివరకు మనం నేర్చుకున్న వాలిడేషన్ రూల్స్ కానీ, ఫార్ములా ఫీల్డ్స్ కానీ, పేజ్ లేఅవుట్స్, రికార్డ్ టైప్స్ ఇవన్నీ ఒక సైడ్ అయితే ఫ్లోస్ అంతా కలిపి ఒక సైడ్ అయిపోతుంది. అంత ఎఫెక్టివ్‌గా ఉంటాయి ఫ్లోస్ అనేవి. సో, ఈ ఫ్లోస్‌లో మనకు ఎలా ఉంటుంది అంటే చాలా సినారియోస్ ఉంటాయి. కంప్లీట్ ఆటోమేషన్ చేయడం కోసం మనం ఈ సేల్స్ ఫోర్స్‌లో ఉన్న ఫ్లోస్‌ని అయితే యుటిలైజ్ చేసుకుంటాం. ఫస్ట్ థింగ్ దీంట్లో మనకు స్క్రీన్ ఫ్లో అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో అని ఉంటుంది. అండ్ దెన్ మనకు షెడ్యూల్ ఫ్లో ఉంటుంది. అండ్ దెన్ మనకు ఆటో లాంచర్ ఫ్లో అని ఉంటుంది. ఈ టోటల్ 3 ఫ్లోస్ మేజర్‌గా ఇంపార్టెంట్. స్క్రీన్ ఫ్లో అనగానే మనం ఏం చేస్తామంటే యూఐ డెవలప్‌మెంట్ కోసం స్క్రీన్ ఫ్లో యుటిలైజ్ చేస్తాం. మేబీ మనం కొన్ని సినారియోస్ లోపల ఫార్మ్స్ డెవలప్ చేయాల్సి ఉంటుంది. లేదా ఏదైనా యూఐ డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఒక రికార్డ్ క్రియేషన్‌కి ఆర్ ఎల్స్ మేబీ ఒక రికార్డ్ డేటాని చూపించడానికి. ఇలా సమ్ సినారియోస్ లోపల మనం ఫార్మ్ లాంటిది ఏదైనా డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఆ సినారియోస్‌కి మనం యుటిలైజ్ చేసేది స్క్రీన్ ఫ్లో. రైట్? ఆ స్క్రీన్ ఫ్లో యుటిలైజ్ చేసి మనకు కావాల్సిన యూఐని మనం డెవలప్ చేసుకుంటాం. నెక్స్ట్ ట్రిగ్గర్ ఫ్లో అని ఉంటుంది. ఈ ట్రిగ్గర్ ఫ్లో ఏంటి అంటే ఒక రికార్డ్ క్రియేట్ అయినప్పుడు ఆర్ ఎల్స్ ఒక రికార్డ్ ఎడిట్ అయినప్పుడు సేమ్ రికార్డ్లో సమ్ చేంజెస్ చేయాలి అనుకున్నప్పుడు సపోజ్ ఇప్పుడు ఆపర్చునిటీ రికార్డ్ ఎడిట్ అవుతుంది. ఎడిట్ అయిపోయినప్పుడు దీంట్లో ఒక ఫీల్డ్ మనము బేస్డ్ ఆన్ దట్ ఫీల్డ్ ఒక వాల్యూ యాడ్ చేయాలి అనుకుంటున్నాం. నెక్స్ట్ స్టెప్లో మనం వాల్యూ యాడ్ చేయాలనుకుంటున్నాం బేస్డ్ ఆన్ ద స్టేజ్. ఇలా చేయాలనుకున్నప్పుడు రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో యూజ్ చేయొచ్చు. లేదా ఆపర్చునిటీ అప్డేట్ అయినప్పుడు దీని రిలేటెడ్ పేరెంట్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ పేరెంట్ అకౌంట్లో సమ్ చేంజెస్ చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు కూడా రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో యూజ్ చేయొచ్చు. సో, మోస్ట్‌లీ సేమ్ రికార్డ్‌లో అప్డేట్ చేయడానికి లేదా రిలేటెడ్ రికార్డ్‌లో అప్డేట్ చేయడానికి మనం యుటిలైజ్ చేసేది ట్రిగ్గర్ ఫ్లో. అండ్ షెడ్యూల్ ఫ్లో అంటే మనకి ఏదైతే ఒక లాజిక్ ఉంటుందో ఆ లాజిక్‌ని మనం సర్టెన్ టైమ్‌లో పెర్ఫార్మ్ చేయాలనుకుంటాం. లైక్ ఎవ్రీ డే పెర్ఫార్మ్ చేయాలనుకుంటాం. ఆర్ ఎల్స్ ఎవ్రీ వీక్ పెర్ఫార్మ్ చేయాలి అనుకుంటాం. ఇలాంటి సినారియోస్‌లో మనం యుటిలైజ్ చేసేది షెడ్యూల్ ఫ్లో అనమాట. సో, ఇలా టోటల్ మనకు 3 టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉన్నాయి. ఈ 3 టైప్స్ ఆఫ్ ఫ్లోస్‌ని ఆల్మోస్ట్ అట్‌లీస్ట్ ఒక 7-8 డేస్ మినిమమ్ స్పెండ్ చేసి మనం నేర్చుకుంటాం. ఫస్ట్ ఫ్లో వచ్చేసి స్క్రీన్ ఫ్లో మనకి. సో, సెటప్‌లోకి వెళ్దాం ఒకసారి. అండ్ సెటప్‌లోకి వచ్చాక మనం సెట్ చేయాల్సింది ఫ్లోస్ అని. రైట్? ఫ్లోస్ అని సెట్ చేసాం. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే స్క్రోల్ డౌన్ చేస్తే చాలా వరకు డిఫరెంట్ ఫ్లోస్ కనిపిస్తుంటాయి. మేనేజ్డ్ అండ్ ఇన్‌స్టాల్డ్ అంటే ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ వాళ్ళు మనకు ప్రీ డిఫాల్ట్‌గా ఇచ్చిన స్క్రీన్ ఫ్లోస్ ఇవి ఆర్ అదర్ టైప్ ఆఫ్ ఫ్లోస్. ఇక్కడ అన్‌మేనేజ్డ్ అంటే మనం క్రియేషన్ చేసిన ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో అవి. సో, టోటల్ 2 టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉన్నాయి. మేనేజ్డ్ అండ్ అన్‌మేనేజ్డ్ అని. అండ్ అగైన్ వీటిలో కూడా మనకు 2 టైప్స్ ఉన్నాయి. లైక్ 3 టైప్స్ ఉంటాయి. స్క్రీన్ ఫ్లోస్, ఆటో లాంచ్డ్ ఫ్లోస్ అండ్ ట్రిగ్గర్ ఫ్లోస్. సో, యాజ్ ఆఫ్ నౌ మనం స్క్రీన్ ఫ్లోస్ మీద ఫోకస్ చేస్తున్నాం. సో, అది ఎలా క్రియేషన్ చేయొచ్చు అంటే ఇక్కడ న్యూ ఫ్లో అని క్లిక్ చేయగానే మనకు ఒక ఆప్షన్స్ కనిపిస్తాయి. లైక్ యూఐ ఓపెన్ అయ్యి దాంట్లో ఏంటి అంటే మనకు టోటల్ 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. ట్రిగ్గర్ ఆటోమేషన్, షెడ్యూల్ ఆటోమేషన్ అండ్ స్క్రీన్ ఆటోమేషన్స్. సో, ఈ 3 టైప్స్ ఆఫ్ ఫ్లోసే మనకి ఇంపార్టెంట్. స్క్రీన్ ఆటోమేషన్స్ అంటే మనం దీన్ని ఎల్‌డబ్ల్యూసీకి ఆల్టర్‌నేటివ్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఎల్‌డబ్ల్యూసీలో మనం ఎలా అయితే ఒక ఇంటర్ఫేస్ బిల్డ్ చేస్తామో యూఐ ఇంటర్ఫేస్ లైక్ యూజర్‌కి ఇంటర్ఫేస్ అలానే స్క్రీన్ ఫ్లోస్ యుటిలైజ్ చేసి కూడా మనం యూఐని బిల్డ్ చేస్తాం. బట్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. అక్కడైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయకుండా మనం కోడ్ చేస్తాం. అంతే డిఫరెన్స్ ఉంటుంది. సో, ఫస్ట్ టైప్ వచ్చేసి స్క్రీన్ ఫ్లోస్ కాబట్టి దీని మీద ఫోకస్ చేద్దాం. అండ్ ఇది కూడా ఆటోమేషన్స్ కిందకి వెళ్ళిపోతుంది. సో, సెలెక్ట్ స్క్రీన్ ఆటోమేషన్. ఇక్కడ చాలా టైప్స్ ఉంటాయి. బట్ మనం స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలి కాబట్టి స్క్రీన్ ఫ్లో అనేది ఏదైతే ఉందో ఇది సెలెక్షన్ చేసుకుందాం. ఆ స్క్రీన్ ఫ్లో సెలెక్షన్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. అండ్ దెన్ మనం
వాట్ ఎవర్ ఈ స్క్రీన్ ఫ్లో ఉందో దీంట్లో కావాల్సిన ఆప్షన్స్ని మనం బిల్డ్ చేయొచ్చు. సో ఇక్కడ ఇది బేసిక్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ నుంచి మనకు కావాల్సిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఏ ఆప్షన్స్ అయితే ఉన్నాయో ఆ ప్రతి ఆప్షన్ని మనం యాడ్ చేస్తాం. సో దీంట్లో మేబీ లెట్స్ కన్సిడర్ మనం ఒక చిన్న ఫామ్ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాం, సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా, రైట్. ప్రీవియస్గా మనం క్విక్ యాక్షన్ బిల్డ్ చేసాం కదా, క్విక్ యాక్షన్తోని ఒక రికార్డ్ని ఆర్ ఎల్స్ ఒక రికార్డ్ని అప్డేట్ చేయడం, క్రియేషన్ చేయడం లాంటిది చేసాం. అలానే ఇక్కడ కూడా మనం చేయొచ్చు. బట్ ఏంటి అంటే ఇప్పుడు మేబీ కొంచెం డిఫికల్ట్ సినారియో, అలాంటి సినారియోస్ లోపల మనం స్క్రీన్ ఫ్లోస్ని అయితే యూటిలైజ్ చేస్తాం. లెట్స్ కన్సిడర్ ఇక్కడ నుంచి నేర్చుకునే ప్రతి ఫ్లో ఏదైతే ఉందో మనం ఒక ప్యాటర్న్ వైజ్గానే నేర్చుకుంటాం. సో ప్యాటర్న్ వైజ్ అంటే వాట్ ఎవర్ ఫ్లోస్ ఉన్నాయో ప్రతిదీ ఒక సినారియో లోపల ఉంటుంది. కొన్ని సినారియోస్ నేను చెప్తా. ఫస్ట్ సినారియో వచ్చేసి పేరెంట్ ఆబ్జెక్ట్లో చిల్డ్రన్ ఆబ్జెక్ట్ని క్రియేషన్ చేయడం, రైట్. పేరెంట్ ఆబ్జెక్ట్లో చిల్డ్రన్ ఆబ్జెక్ట్ని క్రియేషన్ చేయడం, విచ్ మీన్స్ లెట్స్ కన్సిడర్ మనకు అకౌంట్ రికార్డ్ ఉంది. ఆ అకౌంట్ రికార్డ్ లోపల మనం ఆపర్చునిటీని క్రియేషన్ చేయడం కానీ లేదా కాంటాక్ట్ని క్రియేషన్ చేయడం కానీ ఇది పేరెంట్ ఆబ్జెక్ట్లో చిల్డ్రన్ ఆబ్జెక్ట్ని క్రియేషన్ చేయడం. ఎందుకంటే అకౌంట్ అనేది మనకు పేరెంట్, దాంట్లో మనం క్రియేషన్ చేస్తుంది ఏంటి, ఆపర్చునిటీ ఆర్ ఎల్స్ కాంటాక్ట్. సో సినారియో 1 వచ్చేసి ఏంటి, పేరెంట్ ఏదైతే ఉందో పేరెంట్ ఆబ్జెక్ట్ లోపల మనం చిల్డ్రన్ ఆబ్జెక్ట్ని క్రియేషన్ చేయడం, ఇది సినారియో 1. అండ్ నెక్స్ట్ సినారియో 2 ఏంటి అంటే చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో చిల్డ్రన్ ఆబ్జెక్ట్లో పేరెంట్ డేటా చూపించి, లైక్ డేటా మనం ఒక ఫామ్ లోపల చూపిస్తాం అండ్ ఆల్సో ఎడిట్ ఆప్షన్ అవైలబుల్గా ఇస్తాం అనమాట. చిల్డ్రన్ ఆబ్జెక్ట్లో పేరెంట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ మాత్రం ఎప్పుడూ ఉండదు, ఓన్లీ డేటా అప్డేట్ మాత్రమే ఉంటుంది, విచ్ ఈస్ పేరెంట్ ఆబ్జెక్ట్ డేటా అప్డేట్ మాత్రమే ఉంటుంది. సో టోటల్ మనకు 2 సినారియోస్ ఉన్నాయి. ఒకటి పేరెంట్ ఆబ్జెక్ట్లో చిల్డ్రన్ ఆబ్జెక్ట్ డేటా క్రియేషన్ చేయడం, అండ్ నెక్స్ట్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్లో పేరెంట్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేయడానికి ఒక ఫామ్. సో ఇలా మేజర్గా 2 సినారియోస్ ఉంటాయి. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాజెక్ట్లోకి వెళ్ళినా మనకు వచ్చే స్క్రీన్ ఫ్లోస్ ఈ 2 సినారియోస్ నుంచి మాత్రమే వస్తాయి. ఎందుకంటే సేల్స్ ఫోర్స్లో ఉన్న ఈ 2 సినారియోసే కదా. లైక్ మనం ఎక్కడ అబ్జర్వ్ చేసినా, ఏ ప్రాజెక్ట్లోకి వెళ్ళినా, ఈవెన్ ఇప్పుడు మన దగ్గర ఉన్న సేల్స్ కానీ సర్వీస్లోకి వెళ్ళినా మీరు చూస్తే ఏంటి, మనకు నావిగేషన్ ఐటమ్స్ ఉన్నాయి. ఆ నావిగేషన్ ఐటమ్స్ ఓపెన్ చేయగానే ఇలా లిస్ట్ కనిపిస్తుంది. న్యూ అని క్లిక్ చేస్తే మనకు కావాల్సిన ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. అండ్ దెన్ ఆ ఫామ్లో మనకు కావాల్సిన డేటా మనం క్రియేషన్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా ఒక ఇండివిజువల్ రికార్డ్ ఓపెన్ చేస్తే ఆ ఇండివిజువల్ రికార్డ్ డీటెయిల్స్ మనం చూపిస్తున్నాం. అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా వేరే కైండ్ ఆఫ్ డేటాని క్రియేషన్ చేస్తున్నాం, మేబీ అది చిల్డ్రన్ కావచ్చు, రైట్. సో ఇదంతా ఏంటి, ఇది కంప్లీట్గా సేల్స్ ఫోర్స్లో డేటా క్రియేషన్ ఆర్ డేటా షో చేయడం ఆర్ డేటా అప్డేట్ చేయడం, ఈ 3 టాస్క్లే మనకు ఎక్కువ ఉంటాయి అన్నమాట సేల్స్ ఫోర్స్లో. మీరు ఎక్కడ అబ్జర్వ్ చేసినా ఏమైనా ఇంతకు మించి ఎక్స్ట్రా మనకు టాస్క్లు రాని ఇంకా వేరేటివి రావు. అయితే స్క్రీన్ ఫ్లోస్లో మనం చూసేది ఇదే సినారియో, 2 సినారియోస్. ఒకటి పేరెంట్ ఆబ్జెక్ట్లో చిల్డ్రన్ ఆబ్జెక్ట్ని మనం క్రియేషన్ చేయడం, రైట్. అండ్ నెక్స్ట్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్లో పేరెంట్ ఆబ్జెక్ట్ డేటా అప్డేట్ చేయడం. ఎందుకు చిల్డ్రన్ ఆబ్జెక్ట్లో పేరెంట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయట్లేదంటే, ఫస్ట్ థింగ్ పేరెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాతనే చిల్డ్రన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, అంతే కదా, రైట్. పేరెంట్ ఫస్ట్ వచ్చేది అండ్ దెన్ తర్వాత చిల్డ్రన్ వస్తారు. సో అదే ప్యాటర్న్. మనం చిల్డ్రన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత దాంట్లో పేరెంట్ రికార్డ్ని క్రియేషన్ చేయలేము, అది అసలు లాజిక్ కూడా కాదనమాట. అందుకే 2 సినారియోస్. సో ఫస్ట్ సినారియోకి వెళ్దాం మనం. మేబీ లెట్స్ కన్సిడర్ మనకు అకౌంట్ ఉంది. అకౌంట్ లోపల మనకు ఆల్రెడీ క్విక్ యాక్షన్స్ అయితే ఉన్నాయి, రైట్. ఇక్కడ న్యూ అని చెప్పేసి కేస్ క్లిక్ చేయగానే క్విక్ యాక్షన్ అయితే ఉంది, నో ప్రాబ్లమ్. యాజ్ ఆఫ్ నౌ కేస్ క్రియేషన్కి క్విక్ యాక్షన్ ఉంది. బట్ కొన్ని సినారియోస్లో ఏంటి అంటే మనం బ్యాక్ ఎండ్లో కొంచెం కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ లేదంటే ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు క్విక్ యాక్షన్ అనేది పనికిరాదు. సో క్విక్ యాక్షన్లో సింపుల్గా మనం చేసింది ఏంటి, మనకు కావాల్సిన ఫీల్డ్స్ యాడ్ చేసాం అండ్ దెన్ సేవ్ చేసాం. బట్ ఆ ఫీల్డ్స్ ఏవైతే మనం యాడ్ చేసామో ప్రతి ఫీల్డ్ మీద సమ్ ఆపరేషన్ ఉంది, లైక్ యూజర్ డేటా ఎంటర్ చేయగానే సమ్ క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం అండ్ ఆ క్యాలిక్యులేషన్స్ యూజ్ చేసుకొని ఇంకా రిమైనింగ్ ఫీల్డ్స్లో డేటాని మనం అప్డేట్ చేస్తున్నాం. ఇలాంటి సినారియో లోపల మనం వెళ్ళాల్సింది స్క్రీన్ ఫ్లోకి. సో ఆ స్క్రీన్ ఫ్లో ఎలా డెవలప్ చేస్తామంటే, మనం ఎలాగో ఇక్కడికి వచ్చాం కదా, దీన్ని మనం ఫ్లో బిల్డర్ అంటాం, రైట్. ఫ్లో బిల్డర్ అంటాం దీన్ని. ఈ ఫ్లో బిల్డర్ లోపల ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆటో లేఅవుట్ ప్లేస్లో ఫ్రీ ఫామ్ సెలెక్షన్ చేసుకోండి, కొంచెం బెటర్గా ఉంటుంది.
మనకు ఆప్షన్స్ ఏం అవైలబుల్గా ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా ఉంటుంది. సో ఇంటరాక్షన్స్ అని ఒక సెక్షన్ ఉంది, లాజిక్ అని ఒక సెక్షన్ ఉంది, డేటా అని ఒక సెక్షన్ ఉంది, రైట్. ఈ టోటల్గా మనకు 3 సెక్షన్స్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ మనకి ఎలా యూటిలైజ్ చేయొచ్చు ఏంటి అనేసి మనం అయితే అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ సెక్షన్ ఇంటరాక్షన్. దీంట్లో స్క్రీన్ అని ఏదైతే ఉందో ఆ స్క్రీన్ని మనం డెవలప్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. స్క్రీన్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. స్క్రీన్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ క్విక్ యాక్షన్ క్రియేషన్ చేయగానే ఇలా స్క్రీన్ ఓపెన్ అయింది కదా, ఇలాంటి స్క్రీన్ని మనం డెవలప్ చేయాలి ఇప్పుడు. సో అలాంటి స్క్రీన్ ఏదైతే ఉందో అది మనం డెవలప్ చేయాలనుకుంటే ఈ స్క్రీన్ అనే కాంపోనెంట్ యూజ్ చేస్తాం. లేదు కొన్ని సినారియోస్ లోపల యాజ్ ఐ సైడ్ మనం కొంచెం కాంప్లెక్స్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు మనం అపెక్స్ని కూడా కాల్ చేస్తాం. ఏది ఈ స్క్రీన్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో స్క్రీన్ కాంపోనెంట్స్ నుండి అపెక్స్ని కూడా మనం కాల్ చేస్తాం అనమాట. సో అప్పుడు ఈ యాక్షన్ ఏదైతే ఉందో యాక్షన్ యూటిలైజ్ చేస్తాం. దీంట్లో మనకు కావాల్సిన అపెక్స్ని మనం సపరేట్గా క్రియేషన్ చేసి అండ్ ఆ అపెక్స్ని ఇక్కడ నుంచి కాల్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ అసైన్మెంట్ అని, డెసిషన్ అని, లూప్ అని మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉన్నాయి లాజిక్ రిలేటెడ్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం యూటిలైజ్ చేస్తాం. మీకు క్లారిటీ వస్తుంది లైక్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చేసే టైంలో, దాన్ని బట్టి మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం డేటాబేస్ నుంచి డేటా ఫెచ్ చేయాలి అనుకున్నప్పుడు, డేటా సేవ్ చేయాలి అనుకున్నప్పుడు, డేటా అప్డేట్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న వాట్ ఎవర్ ఈ ఆప్షన్స్ ఉన్నాయో ఇవి యూటిలైజ్ చేస్తాం. క్రియేట్ రికార్డ్ అనేది డేటాబేస్లోకి డేటా ఇన్సర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అప్డేట్ రికార్డ్ అనేది డేటాబేస్లోకి డేటా అప్డేట్ చేయడానికి యూజ్ అవుతుంది. గెట్ రికార్డ్స్ అనేది డేటాబేస్లో నుంచి డేటా ఫెచ్ చేయడానికి యూజ్ అవుతుంది. డిలీట్ రికార్డ్స్ అనేది డేటాబేస్లో నుంచి డేటాని డిలీట్ చేయడానికి యూజ్ అవుతుంది, రైట్. ఇలా మనకు మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉన్నాయి రిలేటెడ్ టు డేటా. డేటాబేస్లో మీరు ఏ యాక్షన్ పర్ఫామ్ చేయాలనుకున్నా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సెలెక్షన్ చేస్తే సరిపోతుంది. సో యాజ్ ఆఫ్ నో మన సినారియో సింపుల్. అకౌంట్ లోపల నుంచి మనం కేస్ని క్రియేషన్ చేయాలి, ఎందుకంటే అకౌంట్ పేరెంట్ అండ్ కేస్ అనేది చిల్డ్రన్, రైట్. సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ సినారియో. ఇక మనం ఫస్ట్ బిల్డ్ చేయాల్సింది ఏంటి అంటే ఒక స్క్రీన్ని బిల్డ్ చేయాలి. సో స్క్రీన్ని బిల్డ్ చేయాలి కాబట్టి మనం ఫస్ట్ ఈ స్క్రీన్ ఏదైతే ఉందో దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇక్కడ నుంచి మనం కంప్లీట్ డ్రాగ్ అండ్ డ్రాపే ఉంటుంది. సో స్క్రీన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే ఇలా వచ్చేసింది, రైట్. ఇక్కడ మీరు చూస్తే సైజ్ ఉంటుంది, మీడియం సైజు, లార్జ్ సైజు ఏంటని మీరు సెలెక్షన్ చేయొచ్చు. అండ్ దెన్ ఇక్కడ మీకు థీమ్స్ కూడా ఉన్నాయి. ఇవి రీసెంట్గా వచ్చిన అప్డేట్స్, ఇంతకుముందుకు థీమ్స్ లేవు. ఫైన్. సో ఇందులో ఏదైనా ఒక థీమ్ మీకు కావాలి అనుకుంటే ఆ థీమ్ సెలెక్షన్ చేయండి, సరిపోతుంది. సో మీడియం సైజ్, లార్జ్ అండ్ స్మాల్ సైజ్ ఉంటాయి. ఇది మన స్క్రీన్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇలాంటిది మనం ఇప్పుడు బిల్డ్ చేస్తున్నాం. సో అలాంటిది ఇక్కడ ఫస్ట్ థింగ్ దీనికి ఒక లేబుల్ ఇవ్వాలి. వాట్ ఎవర్ స్క్రీన్ మనం బిల్డ్ చేస్తున్నామో దానికి ఒక లేబుల్ ఇవ్వాలి. నేను ఏమి ఇస్తున్నాను అంటే కేస్ స్క్రీన్ 1 అని ఇస్తున్నా. సో ఇలా ప్రాపర్గా నేమ్ ఇవ్వండి, ఎందుకంటే ఇది స్క్రీన్ 1 లాగా నేను కన్సిడర్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే ఆప్షనల్. కాన్ఫిగర్ హెడర్. సో హెడర్ అంటే ఈ పైన కనిపిస్తున్న సెక్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం హెడర్ అనుకుంటాం. ఇక్కడ హెడర్ ఏమని ఉంది, న్యూ కేస్ అని ఉంది కదా. ఇక్కడ కూడా మీరు హెడర్ ఇవ్వాలి అనుకుంటే హెడర్ మనం తీసుకోవచ్చు, లేదు అంటే హెడర్ని హైడ్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను హైడ్ చేస్తున్నా, లేదంటే యాడ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఫూటర్. ఇది ఫూటర్ సెక్షన్, రైట్. ఇక్కడ మీకు కనిపిస్తున్న 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవి ఫూటర్ సెక్షన్. సో యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ నేను ఫినిష్ అని కాకుండా సేవ్ అని యాడ్ చేస్తా, రైట్. నేను సేవ్ అని పెట్టేస్తున్నా, రైట్. సేవ్ అని మెన్షన్ చేశాను. అండ్ నాకు ప్రీవియస్ బటన్ లేదు. ఎందుకు ప్రీవియస్ బటన్ నాకు వద్దు అంటున్నా అంటే యాజ్ ఆఫ్ నో మనం స్క్రీన్ 1లోనే ఉన్నాం. మనం స్క్రీన్ 2లోకి వెళ్తే మనకు స్క్రీన్ 1 కావాల్సి ఉంటుంది కాబట్టి అప్పుడు స్క్రీన్ 2లో నుంచి స్క్రీన్ 1లోకి రావడానికి ప్రీవియస్ బటన్ అయితే యూటిలైజ్ చేసేవాళ్ళం. బట్ మనకు స్క్రీన్ 1లో ఉన్నాం కాబట్టి ప్రీవియస్ బటన్ అవసరం లేదు. అండ్ పాజ్ కూడా ఇక్కడ యూజ్ ఏం లేదు. సో పాజ్ కూడా నేను హైడ్ చేసేసాను. సో ఓన్లీ సేవ్ ఏదైతే ఉందో ఆ సేవ్ మాత్రమే నేను యాడ్ చేస్తాను, ఇంకేం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా ఇంక ఎక్స్ట్రా ఫ్లో మీరు లాంచ్ చేయాలనుకున్నప్పుడు అది ఇక్కడ నుంచి మనం లాంచ్ చేస్తుంటాం. బట్ యాజ్ ఆఫ్ నో మనకి ఇంకా వేరే టైప్ ఆఫ్ ఫ్లోస్ ఐడియా లేవు కాబట్టి లెట్స్ గో విత్ సింపుల్ స్క్రీన్ ఫ్లో. మనం హెడర్ పెట్టాం, ఫూటర్లో ఒక బటన్, అంతే. క్లిక్ ఆన్ డన్. సింపుల్గా ఇలా పెట్టారు కదా. సో ఇప్పుడు స్క్రీన్ బిల్డ్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్షన్ చేయండి. కనెక్షన్ చేయడం ప్రాపర్ ఇంపార్టెంట్ అనమాట. సో ఎవ్రీ టైం మీరు ఒక కాంపోనెంట్ యాడ్ చేయగానే ఆ కాంపోనెంట్కి కనెక్షన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి నేను కనెక్షన్ యాడ్ చేసా, సక్సెస్ఫుల్గా క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు దీని లోపల మనకు కావాల్సిన ఫీల్డ్స్ యాడ్ చేయాలి కదా. మనం ఫామ్ బిల్డ్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఫీల్డ్స్ యాడ్ చేయాలి.
ఇక్కడికి వస్తే మీరు అబ్జర్వ్ చేయండి లెఫ్ట్ సైడ్లో ఇన్పుట్ అని అరౌండ్ 55 టైప్స్ ఉన్నాయి. ఈ 55 టైప్స్లో మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. మేబీ ఫస్ట్ మనం నేమ్ ఫీల్డ్ తీసుకుందాం. సింపుల్ ఫామ్ క్రియేషన్, లెట్స్ గో విత్ నేమ్. రైట్, నేమ్ ఫీల్డ్ ఇక్కడ ఏమని ఇస్తున్నా అంటే నేమ్, ఏపీఐ నేమ్ ఇస్తున్న నేమ్ అని. అండ్ ఇక్కడ డిజేబుల్ చేయాలి అనుకుంటే మనం డేటా ఎడిట్ చేయలేం, కైండ్ ఆఫ్ రీడ్ ఓన్లీ లాగా. సో మనమైతే లైక్ డిజేబుల్ ఏం చేయట్లేదు. అండ్ మనకి ఇక్కడ 2 ఫీల్డ్స్ ఉన్నాయి, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఉంది. మన కేసులో కూడా ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఉందో చూద్దాం. కేసులో అలా లేదు, మనకి సింపుల్గా ఓన్లీ నేమ్ మాత్రమే అవైలబుల్గా ఉంది. కాబట్టి ఇక్కడ ఏదైనా ఒక ఫీల్డ్ని నేను యాడ్ చేస్తా, ఇంకో ఫీల్డ్ని నేను రిమూవ్ చేస్తా, సరిపోతుంది. సో ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో అది మాత్రమే నేను చూపిస్తున్నా. అండ్ దెన్ ఇక్కడ లేబుల్ ఏదైతే ఉందో అది నేమ్ ఉంది, ఫైన్. ఈ లేబుల్ మనం చేంజ్ చేస్తే ఇక్కడ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, కేస్ నేమ్ ఇక్కడ చేంజ్ అయింది, రైట్. ఇది లేబుల్ అనమాట, ఆ కేస్ లేబుల్ అనేది అయితే ఉందో దాని లేబుల్. అండ్ నెక్స్ట్ మనకి రీడ్ ఓన్లీ. సో అది రీడ్ ఓన్లీ మెన్షన్ చేస్తే కంప్లీట్ రీడ్ ఓన్లీ మాత్రమే అవుతుంది. బట్ స్టిల్ మనకు రీడ్ ఓన్లీ అవసరం లేదు కాబట్టి రీడ్ ఓన్లీ అయితే ఏం పెట్టట్లేదు. అండ్ ఈవెన్ శాలిటేషన్ కూడా యాడ్ చేయట్లేదు. ఇన్ కేస్ మనకు శాలిటేషన్ కూడా ఉండుంటే అప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ శాలిటేషన్ యాడ్ చేసేవాళ్ళం. బట్ కేస్లో మనకు డైరెక్ట్ కేస్ నేమ్ ఫీల్డ్ మాత్రమే ఉంది, ఇంక ఎక్స్ట్రా ఏం లేదు. సో ఇంకేం యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ కాంపోనెంట్ విజిబిలిటీ. మీకు అబ్జర్వ్ చేస్తే మీకు గుర్తుందనుకుంటా, లైట్నింగ్ రికార్డ్ పేజెస్లో మనం డైనమిక్ ఫామ్స్ని బిల్డ్ చేసాం. అక్కడ ఏంటి, బేస్డ్ ఆన్ సమ్ కండిషన్స్, బేస్డ్ ఆన్ సమ్ క్రైటీరియా మనం ఫామ్స్ని లైక్ ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో వాటిని చూపించాం లేదా హైడ్ చేసాం, రైట్. దాన్నే కాంపోనెంట్ విజిబిలిటీ అనుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు యాడ్ చేయొచ్చు, ఏదైనా ఒక కండిషన్ మెన్షన్ చేసి ఆ కండిషన్ బేసిస్లో ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో ఈ ఫీల్డ్ని హైడ్ చేయడం, ఈ ఫీల్డ్ని షో చేయడం చేయొచ్చు. సేమ్ లైట్నింగ్ రికార్డ్ పేజ్లో ఎలా అయితే మీరు చేశారో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో కాంప్లెక్సిటీ ఏముందో సింపుల్గా వెళ్ళిపోదాం. అండ్ ఇన్పుట్ వ్యాలిడేషన్, రైట్. మనం వ్యాలిడేషన్ రూల్స్ చూసాం, అక్కడ వ్యాలిడేట్ చేసాం ఇన్పుట్ ఫీల్డ్స్ని. సేమ్ అలానే ఇక్కడ ఓన్లీ స్పెసిఫిక్ టు ఈ స్క్రీన్ ఫ్లో, ఈ స్క్రీన్ ఫ్లోలోనే ఏదైనా ఇన్పుట్ ఫీల్డ్ మీరు వ్యాలిడేషన్ చేయాలి అనుకుంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. అండ్ ఇది ఓన్లీ ఈ ఫీల్డ్కి మాత్రమే వర్క్ అవుతుంది. ఇంకా కేస్ లోపల ఉన్న ఎక్కడ ఇది ఇంప్లిమెంటేషన్ అవ్వదు, జస్ట్ ఈ స్క్రీన్ ఫ్లోలో మాత్రమే మనకు ఇక్కడ వర్క్ అవుతుంది. సో సమ్ సినారియోస్ ఉంటాయి, ఆ సినారియోస్లో ఏంటి అంటే మనకు ఏదైతే స్క్రీన్ ఫ్లో క్రియేట్ అవుతుందో ఆ స్క్రీన్ ఫ్లో లోపల సమ్ వ్యాలిడేషన్ రూల్స్ కావాలి అనిపించినప్పుడు ఆ వ్యాలిడేషన్ రూల్స్ని మీరు ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. యాజ్ ఆఫ్ నో మనం ఏం అవసరం లేదు, ఇంకెళ్ళిపోదాం. ఈవెన్ ఫార్ములా ఫీల్డ్స్ సేమ్, మనం ఫార్ములా ఫీల్డ్స్ క్రియేషన్ చేసామా, సేమ్ అదే ఫార్ములా ఫీల్డ్స్ స్పెసిఫిక్గా ఈ స్క్రీన్ ఫ్లోకి మీరు క్రియేషన్ చేయాలి అనుకున్నప్పుడు ఇది యూటిలైజ్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోదాం. సో కేస్ క్రియేషన్ టైంలో నేమ్ అండ్ ఐ థింక్ ఇక్కడ కాంటాక్ట్ నేమ్ వస్తుంది. సో కాంటాక్ట్ నేమ్ తీసుకుందాం. ఇక్కడ మనకు స్టేటస్ అనేది ఒక ఫీల్డ్ ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే స్టేటస్ అనేది ఒకటి ఉంది, సబ్జెక్ట్ అనేది డిస్క్రిప్షన్ ఉంది. సో లెట్స్ యాడ్ టెక్స్ట్ ఫీల్డ్ యాడ్ చేద్దాం మనం ఒకటి, ఏమని సబ్జెక్ట్ అని. సో లెట్స్ యాడ్ సబ్జెక్ట్. అండ్ అగైన్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ మనం రిక్వైర్డ్ అని మెన్షన్ చేస్తాం, రిక్వైర్డ్ లేకపోతే ఆప్షనల్ అని మెన్షన్ చేయొచ్చు. రీడ్ ఓన్లీ, డిసేబుల్డ్, డిఫాల్ట్ వాల్యూ ఏదైనా మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. ఇఫ్ నాట్ రిక్వైర్డ్ మనం యాడ్ చేయం వాటిని. సబ్జెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఉంది, డిస్క్రిప్షన్ కోసం లాంగ్ టెక్స్ట్ ఏరియా యూజ్ చేస్తున్నా. అండ్ దెన్ అగైన్ ఇక్కడ మనం మెన్షన్ చేసేది డిస్క్రిప్షన్. అండ్ ఇది కూడా మ్యాండేటరీ అయితే కాదు యాజ్ ఆఫ్ నో. నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు ఇంపార్టెంట్, స్టేటస్ అని ఉంది కదా, ఇది మనకు చూస్తే పిక్ లిస్ట్. సో రెగ్యులర్ ఫీల్డ్ వాల్యూస్ అయితే మనం బాగానే యాడ్ చేసాం, మరి పిక్ లిస్ట్ని ఎలా యాడ్ చేయాలి అంటే పిక్ లిస్ట్ కూడా మనకు ఒక వే ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ మనం యాడ్ చేయాల్సింది ఇక్కడ పిక్ లిస్ట్ అని సెట్ చేయండి, రైట్. పిక్ లిస్ట్ అని సెట్ చేస్తే ఇక్కడ ఆప్షన్ వచ్చిందా, దాన్ని ఇక్కడ యాడ్ చేయండి అండ్ ఒక లేబుల్ ఇచ్చేయండి, అది స్టేటస్ కాబట్టి లెట్స్ గో విత్ స్టేటస్. నెక్స్ట్ ఇది రిక్వైర్డ్ ఫీల్డ్ అని మెన్షన్ చేస్తున్నా. మెన్షన్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేస్తే మీరు కొంచెం ఇక్కడ కాంపోనెంట్ టైప్ పిక్ లిస్ట్ ఉంది కదా,
చాయిస్ అని ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ చూడండి, చాయిస్ ఇక్కడ ఎంప్టీగా ఉంది. చాయిస్ అంటే ఆ పిక్ లిస్ట్ డ్రాప్ డౌన్లో వచ్చే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో డ్రాప్ డౌన్ వాల్యూస్ అవి మనం ఇప్పుడు యాడ్ చేయాలి కదా, ఇక్కడ మనకు లేవు అవి ఫస్ట్ థింగ్. సో వాటిని ఎలా యాడ్ చేస్తామంటే ఈ చాయిస్ లోపల క్లిక్ చేసిన తర్వాత న్యూ చాయిస్ రీసోర్స్ అని ఒకటి ఉంది. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే రీసోర్స్ టైప్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సింది 3 to 4 టైప్స్ ఉన్నాయి. లాస్ట్ టైప్ ఏదైతే ఉందో పిక్ లిస్ట్ చాయిస్ సెట్ అని ఇది సెలెక్షన్ చేయండి. ఈ పిక్ లిస్ట్ చాయిస్ సెట్ అని సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది, ఇది మనకు పిక్ లిస్ట్ రిలేటెడ్ ఏదైతే చాయిస్లు ఉన్నాయో వాటిని చూపించాలనుకున్నప్పుడు ఈ పిక్ లిస్ట్ చాయిస్ సెట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి నేమ్ వచ్చేసి నేను స్టేటస్ అని ఇస్తున్నా, స్టేటస్ వాల్యూస్. అండ్ ఆబ్జెక్ట్, ఏ ఆబ్జెక్ట్ అది మనకు కేస్ ఆబ్జెక్ట్ కాబట్టి లెట్స్ గో విత్ కేస్ ఆబ్జెక్ట్. అండ్ దెన్ డేటా టైప్ పిక్ లిస్ట్. అండ్ దెన్ వాల్యూ, ఏం వాల్యూ, లైక్ ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్ మనకి ఇప్పుడు అది స్టేటస్ ఫీల్డ్ కాబట్టి లెట్స్ సెర్చ్ ఫర్ స్టేటస్. సో స్టేటస్. ఇప్పుడు ఏమైంది, మనము ఒక పిక్ లిస్ట్ చాయిస్ సెట్ క్రియేషన్ చేస్తాము. అండ్ దెన్ దాని రిలేటెడ్ వాల్యూస్ మనకి ఇప్పుడు కనిపిస్తాయి. సో క్లిక్ ఆన్ డన్. రైట్, ఇప్పుడు స్టేటస్ వాల్యూస్ ఏవైతున్నాయో అవి మనకు ఈ పిక్ లిస్ట్ వాల్యూస్లో కనిపిస్తాయి. క్లిక్ డన్. సింపుల్గా ఒక స్క్రీన్ మనం డిజైన్ చేసాం యాజ్ ఆఫ్ నౌ. క్లిక్ ఆన్ సేవ్. అండ్ ఇక్కడ నేను కేస్ క్రియేషన్ ఆన్ అకౌంట్, రైట్, కేస్ క్రియేషన్ ఆన్ అకౌంట్ అని మెన్షన్ చేసి సేవ్ చేస్తున్నా. అయితే ఇక్కడ ఒకటి చిన్నది మనం మిస్ అయ్యాం. అదేంటి అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వాట్ ఎవర్ కేస్ క్రియేట్ అవుతుందో ఈ కేసులోకి వెళ్దాం అండ్ న్యూ క్లిక్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడండి, కేస్ క్రియేట్ అయ్యేటప్పుడు ఆ కేస్ అనేది ఏ అకౌంట్ రిలేటెడ్ అని చెప్పేసి మనము ఒక రిలేషన్షిప్ ఫీల్డ్ అయితే ఉంది అకౌంట్కి. సో మరి ఈ రిలేషన్షిప్ ఫీల్డ్ కూడా మనం యాడ్ చేయాలి కదా, రైట్. ఎందుకంటే ఇప్పుడు ఒక కేస్ క్రియేట్ అవుతుందంటే అది స్పెసిఫిక్ టు ఆ అకౌంట్ క్రియేట్ అవ్వాలి, అంతేకాని అది అబాండోన్ అయిపోయి ఉండకూడదు. దానికంటూ ఒక పేరెంట్ ఉండాలి, అకౌంట్ రికార్డ్ అనేది పేరెంట్ లాగా ఉండాలి. సో మరి ఇక్కడ మనం క్రియేషన్ చేసేటప్పుడు మనమైతే పేరెంట్ అకౌంట్ని సెలెక్షన్ చేస్తున్నాం. మరి ఫ్లో లోపల ఎలా, స్క్రీన్ ఫ్లోలో మనం ఏంటి అంటే అక్కడ సింపుల్గా ఇలాంటి రిలేషన్షిప్ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఎలాగో క్రియేషన్ చేసేది అది అకౌంట్లోనే, రైట్, మనం అకౌంట్లోనే క్రియేషన్ చేస్తున్నాం. అండ్ ఇంకోటి ఇక్కడ నుంచి సింపుల్గా ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా రిలేషన్షిప్ ఫీల్డ్ లోపల మనకు నేమ్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కేసు ఓపెన్ చేసి నేను న్యూ క్లిక్ చేస్తున్నా, ఇక్కడ మీరు చూడండి అకౌంట్ నేమ్ దగ్గర నేమ్ కనిపిస్తుంది, రైట్, నేమ్ మాత్రమే కనిపిస్తుంది. అయితే మీకు ఫ్రంట్ ఎండ్లో మనకి ఇలా నేమ్ కనిపిస్తుంది తప్ప బ్యాక్ ఎండ్లో డేటాబేస్లో మాత్రం అకౌంట్ ఐడి స్టోర్ అవుతుంది, అకౌంట్ ఐడి స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మీరు రిలేషన్షిప్స్ గురించి మనం డిస్కషన్ చేసినప్పుడు గుర్తుంటే 2 టేబుల్స్ బిట్వీన్ ఏదైనా ఒకటి కామన్ రిఫరెన్స్ ఫీల్డ్ లాగా మనం తీసుకోవాలి అనుకుంటున్నాం. అండ్ అదే మనకు రిలేషన్షిప్ ఫీల్డ్ అవుతుందని చెప్పాను అనమాట. సో అకౌంట్ ఐడి ఏదైతే ఉందో అది మనకు అకౌంట్ లోపల ఉంటుంది అండ్ కేస్ లోపల కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ అకౌంట్ ఐడి అనేది మనకు రిఫరెన్స్ ఫీల్డ్, ఏది ఆ 2 ఆబ్జెక్ట్స్ బిట్వీన్. సో అకౌంట్ ఐడి యూజ్ చేసి మనము ఆ అకౌంట్ రిలేటెడ్ కేసులను ఫెచ్ చేస్తాం అనమాట, ఎందుకంటే మనకు అకౌంట్ ఐడి అవైలబుల్గా ఉంది. సో ఈవెన్ ఇదని కాదు, ఈవెన్ మీరు క్రియేషన్ చేసిన అదర్ ప్రాజెక్ట్ లోపల ఉన్న కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కస్టమ్ ఆబ్జెక్ట్స్లో కూడా సిమిలర్గా సేమ్ మనకు అకౌంట్ ఐడి అన్న ప్లేస్లో ఆ రికార్డ్ ఐడి స్టోర్ అవుతుంది, ఏది పేరెంట్ రికార్డ్ ఐడి స్టోర్ అవుతుంది. చిల్డ్రన్ ఆబ్జెక్ట్లో మనకున్న వాట్ ఎవర్ ఈ రిలేషన్షిప్ ఫీల్డ్ ఉందో ఈ రిలేషన్షిప్ ఫీల్డ్ లోపల మనకు స్టోర్ అయ్యేది రికార్డ్ ఐడి స్టోర్ అవుతుంది. సో ఈ రికార్డ్ ఐడి స్టోర్ అయ్యి మనం లైక్ బ్యాక్ ఎండ్లో అవుతుంది, బట్ ఫ్రంట్ ఎండ్లో మాత్రం నేమ్ చూపిస్తుంది. ఎందుకు ఇలా అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఇక్కడ రికార్డ్ ఐడి చూపిస్తే మనకు క్లారిటీ ఉంటుంది కదా, అసలు ఆ ఏ అకౌంట్ ఏంటి అని మనం సెలెక్షన్ చేయడం. రికార్డ్ ఐడి మనం ఐడెంటిఫై చేయలేం, నేమ్ అయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, మనం జెప్టో అని, ర్యాపిడో అని ఇలా మనం సెలెక్షన్ చేసి బాగా లైక్ ప్రాపర్గా క్రియేషన్ చేయొచ్చు. బట్ ఇన్ కేస్ ఐడి అయితే మాత్రం మనం చేయలేమన్నమాట. అందుకే మనకు ఫ్రంట్ ఎండ్లో చూపించడం ఐడి చూపిస్తాం, బట్ బ్యాక్ ఎండ్లో మాత్రం అది రికార్డ్ ఐడి స్టోర్ అవుతుంది, ఇది గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనం ఈవెన్ ఈ అకౌంట్ నుంచి ఏదైతే స్క్రీన్ ఫ్లో మనం క్రియేషన్ చేయబోతున్నామో ఆ స్క్రీన్ ఫ్లోలో కూడా మనం అకౌంట్ ఐడి పాస్ చేయాల్సి ఉంటుంది. ఏది ఇక్కడ ఒక ఫీల్డ్ యాడ్ చేయాలి మనం,
ఏమని అకౌంట్ అని ఒక ఫీల్డ్ యాడ్ చేయాలి అండ్ ఆ ఫీల్డ్కి సరిపోతుంది, లైక్ ఒక రిలేషన్షిప్ ఫీల్డ్ కావాలి. అయితే స్క్రీన్ ఫ్లో బిల్డ్ చేసే టైంలో మనం రిలేషన్షిప్ ఫీల్డ్ క్రియేషన్ చేయాల్సిన అవసరం లేదు. అసలు ఆ రిలేషన్షిప్ ఫీల్డ్ ఎందుకు? వాట్ ఎవర్ క్రియేషన్ చేస్తున్న ఈ చైల్డ్ రికార్డ్ ఉందో దాని రిలేటెడ్ పేరెంట్ రికార్డ్కి అటాచ్ చేయడానికి, అంతే కదా. సో దానికి మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా మనం రికార్డ్ క్రియేషన్ టైంలోనే చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నో మనం స్క్రీన్ ఫ్లో ఏదైతే ఉందో ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాం. వన్స్ యూజర్ ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేయగానే మనం ఏం చేయాలి, డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది డేటాబేస్లోకి సేవ్ చేయాలి. సో అలా చేయాలి అనుకుంటే మనం యూటిలైజ్ చేయాల్సింది ఈ డేటా రిలేటెడ్ ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో వాటిని యూటిలైజ్ చేయాలి. సో ఫస్ట్ లెట్స్ గో విత్ క్రియేట్ రికార్డ్. మనకు కావాల్సింది ఏంటి, రికార్డ్ క్రియేషనే కదా. సో నేను క్రియేట్ రికార్డ్తో వెళ్తున్నా. క్రియేట్ రికార్డ్ లోపల హౌ మెనీ రికార్డ్స్ టు క్రియేట్ అంటే 1 రికార్డే కాబట్టి 1 రికార్డు. లేబుల్ వచ్చేసి కేస్ క్రియేషన్, రైట్. కేస్ క్రియేషన్ ఏదైతే ఉందో అది నేను సెలెక్షన్ చేసా. అండ్ ఇక్కడ మీకు ఫ్రమ్ ఏ రికార్డ్ వేరియబుల్ అని ఉంది. యాజ్ ఆఫ్ నో ఫ్రమ్ ఏ రికార్డ్ వేరియబుల్ అయితే మనం యూటిలైజ్ చేయట్లేదు. మాన్యువల్ అనేదైతే ఉందో ఇది సెలెక్షన్ చేయండి. నెక్స్ట్ ఏ ఆబ్జెక్ట్ రికార్డ్ క్రియేషన్ చేయాలనుకుంటున్నాం మనం, కేస్ ఆబ్జెక్ట్. సో గివ్ కేస్ ఆబ్జెక్ట్. కేస్ ఆబ్జెక్ట్ ఇవ్వగానే మనకు ఫీల్డ్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ ఫీల్డ్ స్టేటస్, రైట్. స్టేటస్ ఫీల్డ్ తీసుకుందాం. ఇప్పుడు ఈ కొత్త కేస్ క్రియేట్ అవుతున్న కేస్ రికార్డ్ ఏదైతే ఉందో దాంట్లో వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి, బేసిక్గా మనకు యూజర్ ఏదైతే ఆ ప్రీవియస్ స్క్రీన్ లోపల డేటా ఎంటర్ చేశాడో ఆ వాల్యూస్తోనే మనం స్క్రీన్ ఫ్లోని క్రియేషన్ చేయాలి. సో ఇప్పుడు ఈ వాల్యూస్ దగ్గర మీరు సెలెక్షన్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది స్క్రీన్ అని కనిపిస్తుంది కదా, స్క్రీన్ 1 అని, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ ఆ స్క్రీన్ ఫ్లోలో యాడ్ చేసిన ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు కనిపిస్తాయి. సబ్జెక్ట్ అని, స్టేటస్ అని, డిస్క్రిప్షన్, నేమ్. సో మనం ఇప్పుడు స్క్రీన్ ఫ్లోలో స్టేటస్ ఏదైతే యూజర్ యాడ్ చేశాడో ఆ వాల్యూనే ఇక్కడ మనం చూపించాలి. సో స్టేటస్ అని సెలెక్షన్ చేయండి. ఇప్పుడు ఏమైపోయింది, యూజరు ఆ స్క్రీన్ లోపల ఏదైతే స్టేటస్ అనే వాల్యూ సెలెక్షన్ చేశాడో అదే వాల్యూ మనకి ఇక్కడ సేవ్ అవుతుంది. నెక్స్ట్ అలానే మనకు సబ్జెక్ట్ కావాలి, రైట్. సో సెర్చ్ ఫర్ సబ్జెక్ట్. అండ్ అగైన్ ఎక్కడుంది సబ్జెక్ట్, మనకు స్క్రీన్లో ఉంది. స్క్రీన్లో ఉన్న సబ్జెక్ట్. అండ్ దెన్ డిస్క్రిప్షన్. అండ్ దెన్ కేస్ 1లో ఉన్న డిస్క్రిప్షన్. అండ్ దెన్ నేమ్, రైట్. అండ్ కేస్లో ఉన్న నేమ్. నేమ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక నేమ్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ నేమా లాస్ట్ నేమా అని మనం చూస్ చేసుకోవాలి. సో మనము యాక్చువల్గా అక్కడ ఏం యూజ్ చేసామో క్లారిటీ లేదు, బట్ యాజ్ ఆఫ్ నో మనం ఫస్ట్ నేమ్తో వెళ్దాం. సో ఫస్ట్ నేమ్ అండ్ డన్. ఒక్కసారి వెరిఫై చేద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ నేమ్ యాడ్ చేసాం, రైట్. ఇక్కడ ఫస్ట్ నేమ్ యాడ్ చేసాం చూడండి. సో అదే కాబట్టి అదే తీసుకుందాం. అండ్ ఈ స్క్రీన్ నుంచి మనం దీనికి కనెక్షన్ చేయాలి. సో యూజర్కి ఈ స్క్రీన్ కనిపిస్తుంది. ఆ స్క్రీన్లో ఉన్న సేవ్ బటన్ క్లిక్ చేయగానే తను ఎంటర్ చేసిన డేటాతోని మనం రికార్డ్ని క్రియేషన్ చేస్తున్నాం. ఈ రికార్డ్ క్రియేషన్ అయితే తనకు కనిపించదు, అది బ్యాక్ ఎండ్లో అవుతున్న ఆపరేషన్ అనమాట. అండ్ ఇక్కడ నేను చెప్పినట్టు మనం రిలేషన్షిప్ యాడ్ చేయాలి కదా. ఇప్పుడు ఈ కేసు ఏదైతే క్రియేట్ అవుతుందో అది స్పెసిఫిక్ ఒక అకౌంట్ రిలేటెడ్ కేస్ క్రియేట్ అవుతుంది. మనం యూఐలో అయితే ఏం చేసాము, ఆ అకౌంట్ని సెలెక్షన్ చేసాం విత్ ద హెల్ప్ ఆఫ్ రిలేషన్షిప్ ఫీల్డ్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా అకౌంట్ అని చూడండి, అకౌంట్ ఐడి ఇది చూస్తే ఇదేం ఫీల్డ్, ఇది రిలేషన్షిప్ ఫీల్డ్ అనమాట. సో అకౌంట్ ఐడి యాడ్ చేయండి. ఎప్పుడైనా రిలేషన్షిప్ ఫీల్డ్ లోపల రికార్డ్ ఐడి మాత్రమే స్టోర్ అవుతుంది, నేమ్ స్టోర్ అవ్వదు, ఇది గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనం అకౌంట్ ఐడిని యాడ్ చేసేస్తే సరిపోతుంది కదా, యూజర్కి సెలెక్షన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి యూజర్ క్రియేషన్ చేస్తున్నాడు. దట్ మీన్స్ ఏంటి, వాట్ ఎవర్ ఆ కేస్ క్రియేషన్ చేస్తున్నాడో యూజరు ఈ అకౌంట్ రిలేటెడ్ కేసే, అది వేరే అకౌంట్ రిలేటెడ్ కేస్ అయితే కాదు కదా. అందుకోసమే మనం ఇక్కడ ఆ ఫామ్ని తీసుకొచ్చి యాడ్ చేస్తున్నాం. సో అలాంటప్పుడు సేమ్ ఈ అకౌంట్ రిలేటెడ్ కేస్ క్రియేట్ అవుతుంది కాబట్టి వాట్ ఎవర్ కేస్ వస్తుందో దాన్ని స్ట్రైట్గా ఈ అకౌంట్కి లింక్ చేస్తే సరిపోతుంది. అది ఎలా లింక్ చేస్తామంటే మనం ఐడి పాస్ చేయాలి. బట్ ఆ ఐడి మనకి యాక్సెస్ ఎలా ఉంది అంటే ఇక్కడ ఐడి ఉందిగా యూఆర్ఎల్ లోపల మీరు అబ్జర్వ్ చేయండి. యూఆర్ఎల్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది లైట్నింగ్ అనమాట, లైట్నింగ్ ప్లాట్ఫామ్ అని ఇండికేట్ చేస్తుంది. పక్కన ఆర్ అనేది రీడ్ అండ్ అకౌంట్ ఏదైతే ఉందో అది ఏ ఆబ్జెక్ట్ డేటా మీరు చూస్తున్నారు. ఇక్కడ అకౌంట్ అయితే అకౌంట్, కాంటాక్ట్ అయితే కాంటాక్ట్ ఆర్ అదర్ ఆబ్జెక్ట్. అండ్ దాని తర్వాత కనిపించేది ఏదైతే ఉందో అది మనకు కనిపించే
రికార్డ్ ఐడి, అకౌంట్ రికార్డ్ ఐడి అనమాట. అండ్ వ్యూ అనేది మీరు చూసే యాక్షన్, వ్యూఆ, ఎడిటా, అప్డేటా, ఆ కైండ్ ఆఫ్ థింగ్. సో మనకి ఈ రికార్డ్ ఐడి కావాలి. అయితే సేల్స్ ఫోర్స్ స్క్రీన్ ఫ్లోస్లో బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనకు రికార్డ్ ఐడి అనేది అవైలబుల్గా ఉంటుంది. అది ఎలా అవైలబుల్గా ఉంటుంది అంటే మనం ఇక్కడ న్యూ రీసోర్స్ అని ఒకటి ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వేరియబుల్ సెలెక్షన్ చేయండి. అండ్ గుర్తుంచుకోండి, సేమ్ ఇప్పుడు నేను ఎలా అయితే సేవ్ చేస్తున్నానో మీరు అలానే సేవ్ చేయాలి. రికార్డ్ ఐడి, ఐ అనేది క్యాపిటల్లో ఉండాలి, రిమైనింగ్ ఎవ్రీథింగ్ స్మాల్ కేస్లో ఉండాలి. రికార్డ్ ఐడి అని ఇలా క్రియేషన్ చేయాలి. ఇలా క్రియేషన్ చేస్తేనే మనం రికార్డ్ ఐడిని యాక్సెస్ చేయొచ్చు. సో రికార్డ్ ఐడి అని క్రియేషన్ చేయండి. అండ్ దెన్ టెక్స్ట్, ఇక్కడ డేటా టైప్ టెక్స్ట్ సెలెక్షన్ చేయండి. ఇంకేం యాడ్ చేయకండి, జస్ట్ ఒక్కటి అవైలబుల్ ఫర్ ఇన్పుట్ అని మెన్షన్ చేయండి. దీని మీనింగ్ ఏంటంటే ఈ స్క్రీన్ ఫ్లోలో ఉన్న రికార్డ్ ఐడి ఏదైతే ఉందో ఇది ఒక వేరియబుల్ అంటే మనం ప్రోగ్రామింగ్లో మనం మాట్లాడుకునేది ఒక డేటా స్టోర్ చేయడానికి మనం వేరియబుల్ని యూటిలైజ్ చేస్తాం, రైట్? సో ఇప్పుడు మనం ఏ డేటాని స్టోర్ చేస్తున్నాం, రికార్డ్ ఐడిని స్టోర్ చేయడానికి ఈ వేరియబుల్ని క్రియేషన్ చేస్తాం. అయితే ఇప్పుడు ఈ వేరియబుల్ ఎందుకు అవైలబుల్ ఫర్ ఇన్పుట్ అని మెన్షన్ చేస్తా, దీని మీనింగ్ ఏంటి అంటే ఈ స్క్రీన్ ఫ్లో అనేది మనం ఒక దగ్గర తీసుకెళ్ళి యూటిలైజ్ చేస్తున్నప్పుడు అక్కడ నుంచి ఈ రికార్డ్ ఐడి అనేది మనం పాస్ చేయొచ్చు, వాల్యూని పాస్ చేస్తామన్నమాట. సో అలా మీరు పాస్ చేసి స్క్రీన్ ఫ్లోలో యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే మనం యూటిలైజ్ చేయాల్సింది అవైలబుల్ ఫర్ ఇన్పుట్. అలానే ఈ స్క్రీన్ ఫ్లోలో సమ్ యాక్షన్ పర్ఫామ్ చేశారు. హలో బ్రో, నేను ఎగ్జిట్ అయ్యానా? బ్రో ఎగ్జిట్ అయ్యి మరి లాగిన్ అయ్యారు బ్రో. కాదు, ఎగ్జిట్ అయ్యానా నేను? ఇప్పుడు మీ వాయిస్ వినపడుతుంది, బట్ స్క్రీన్ వినపడట్లేదు. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు వాయిస్ ఓకే బ్రో. ఓకే. సో ఇప్పుడు అవైలబుల్ ఫర్ ఇన్పుట్ అంటే ఈ స్క్రీన్ ఫ్లో ఏదైతే ఉందో ఇది ఒక వాల్యూని ఎక్స్పెక్ట్ చేస్తుంది అవుట్ సైడ్ ఆఫ్ ఫ్లో అవుట్ సైడ్ నుంచి. మేబీ అది అపెక్స్ అయ్యి ఉండొచ్చు, మేబీ అది ఎల్డబ్ల్యూసీ అయ్యి ఉండొచ్చు, మేబీ అదైనా లైట్నింగ్ రికార్డ్ పేజ్ నుంచి అయినా అయ్యి ఉండొచ్చు. ఇలా 3 ప్లేసెస్ నుంచి మనము డేటా పాస్ చేయొచ్చు ఏది సేల్స్ ఫోర్స్ స్క్రీన్లోకి. అలానే మనం స్క్రీన్ బిల్డ్ చేసిన తర్వాత డేటాని సెండ్ చేస్తాం అపెక్స్లోకి, లేదు అంటే ఎల్డబ్ల్యూసీలోకి. ఎందుకు ఇలా అంటే నేను ఇంతకుముందు చెప్పాను, కొన్ని సినారియోస్ లోపల మనము కొంచెం కాంప్లెక్స్ లాజిక్ని హ్యాండిల్ చేయాలి అనుకున్నప్పుడు అది స్క్రీన్ ఫ్లోస్లో చేస్తాము. అండ్ ఆ స్క్రీన్ ఫ్లోస్లో నుంచి అగైన్ మళ్ళీ అపెక్స్లోకి వెళ్తాం లేదా ఎల్డబ్ల్యూసీలోకి వెళ్తాం అనమాట. ఆ సినారియోస్ని యూటిలైజ్ చేయాలి అంటే అవైలబుల్ ఫర్ అవుట్పుట్ అని మెన్షన్ చేస్తాం. వాట్ ఎవర్ వేరియబుల్ మనం క్రియేషన్ చేస్తున్నామో దీంట్లో స్టోర్ అయిన డేటాని అపెక్స్లో యూటిలైజ్ చేయాలి అనుకున్నా లేదా ఎల్డబ్ల్యూసీలో యూటిలైజ్ చేయాలి అనుకున్నా అది యూటిలైజ్ చేస్తాం. బట్ యాజ్ ఆఫ్ నో మనం రికార్డ్ ఐడి మాత్రం సింపుల్గా అవైలబుల్ ఫర్ ఇన్పుట్ అని సెలెక్షన్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఆ రికార్డ్ ఐడిని మనం పాస్ చేయాల్సి ఉంటుంది. సో అవైలబుల్ ఫర్ ఇన్పుట్, ఇక్కడ రికార్డ్ ఐడి స్పెల్లింగ్ కూడా మీరు సేమ్ ఇలానే చూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్లిక్ ఆన్ డన్. సో డేటా మ్యాపింగ్ ఎలా అయింది, అకౌంట్ ఐడి ఏదైతే ఉందో ఆ అకౌంట్ ఐడికి నేను రికార్డ్ ఐడి పాస్ చేశాను. ఈ రికార్డ్ ఐడి మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక్క నిమిషం, రైట్, ఈ రికార్డ్ ఐడి మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాట్ ఎవర్ మన స్క్రీన్ ఫ్లో బిల్డ్ చేస్తున్నామో ఆ స్క్రీన్ ఫ్లోకి రికార్డ్ ఐడిని మనం పాస్ చేస్తాం, అలా అనమాట. సో యాజ్ ఆఫ్ నో క్లిక్ ఆన్ డన్. ఫస్ట్ స్క్రీన్ 1 దాంట్లో మనకు కావాల్సిన ఫీల్డ్స్ అన్నీ యాడ్ చేసాం. నెక్స్ట్ క్రియేట్ రికార్డ్ యూజ్ చేసి మనం డేటాని డేటాబేస్లోకి సేవ్ చేస్తున్నాం. ఇలా సేవ్ చేసిన తర్వాత లైక్ మన ఫ్లో అయిన తర్వాత అది సేవ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ సేవ్ అయిన తర్వాత మనం దాన్ని యాక్టివేట్ చేయాలి. ఎప్పుడైనా ఒక ఫ్లో క్రియేషన్ చేయగానే స్టెప్ 1 మనం యాక్టివేట్ చేయాలి. ఫైన్, ఇప్పుడు స్క్రీన్ ఫ్లో క్రియేట్ అయింది సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ ఏంటి అంటే మనకు కావాల్సిన స్క్రీన్ ఫ్లోని ఎక్కడైతే యాడ్ చేయాలనుకుంటున్నామో అక్కడ యాడ్ చేయాలి. బేసిక్గా స్క్రీన్ ఫ్లో అనేది యూఐ కదా, యూజర్ ఇంటర్ఫేస్. సో దట్ మీన్స్ అది యూజర్కి కనిపించాలంటే అది ఎక్కడైతే మనం యాడ్ చేయాలనుకుంటున్నామో అక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు ఈ లైట్నింగ్ రికార్డ్ పేజ్ ఉంది, ఏది అకౌంట్స్ పేజ్ ఉంది. ఈ అకౌంట్ పేజ్లో మేబీ ఇక్కడ మనం యాడ్ చేయాలి అనుకుంటున్నాం, మనకు చెప్తారు అది ఎక్కడ యాడ్ చేయాలి, ఏ ఆబ్జెక్ట్లో అనేసి. ఆ ప్లేస్లోనే మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ లెట్స్ కన్సిడర్ మనం అకౌంట్ మీదనే క్రియేషన్ చేసాం కాబట్టి ఆ అకౌంట్ మీద యాడ్ చేయాలి. సో ఎలా యాడ్ చేస్తామంటే క్లిక్ ఆన్ గేర్ ఐకాన్ అండ్ ఎడిట్ పేజ్. మనం లైట్నింగ్ రికార్డ్ ఎడిట్ పేజ్కి ఎప్పుడైతే ప్రీవియస్గా చూసాం కదా అదే లైట్నింగ్ రికార్డ్ పేజ్కి వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఫ్లో అని సెట్ చేయండి. ఫస్ట్ స్టెప్ 1
సో ఫ్లో అని సెట్ చేయగానే ఆ ఫ్లో వస్తుంది. దాన్ని మీకు ఎక్కడ కావాలో అక్కడ యాడ్ చేయండి. వన్స్ ఫ్లో యాడ్ చేసిన తర్వాత మీరు క్రియేషన్ చేసిన ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లోని ఇక్కడ సెట్ చేయండి. మనం కేస్ క్రియేషన్ అని సెట్ క్రియేషన్ చేసాం కదా. సో కేస్ క్రియేషన్ అండ్ అకౌంట్, ఇది నేను క్రియేషన్ చేసిన ఫ్లో. ఈ ఫ్లో నేను ఇక్కడ సెలెక్షన్ చేశాను. ఫైన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే చూడండి, రికార్డ్ ఐడి అనేది మనం ఇప్పుడు క్రియేషన్ చేసిన ఒక వేరియబుల్ అక్కడ మనం క్రియేషన్ చేసాము. అండ్ అది క్రియేషన్ చేసిన తర్వాత అవైలబుల్ ఫర్ ఇన్పుట్ అని చూస్ చేసాం. దాని మీనింగ్ ఏంటి, అది డేటాని ఎక్స్పెక్ట్ చేస్తుంది అవుట్ సైడ్ ఆఫ్ ఫ్లో నుంచి. అది ఇక్కడ నుంచి ఈ పేజ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ పాస్ రికార్డ్ ఐడి అని ఉంది కదా, ఇంటూ దిస్ వేరియబుల్ అని. ఇది దీని మీనింగ్ ఏంటంటే మనకు యూఆర్ఎల్ లోపల వచ్చే రికార్డ్ ఐడి ఏదైతే ఉందో అది సేల్స్ ఫోర్స్ ఆటోమేటిక్గా ఆ స్క్రీన్ ఫ్లోలోకి పాస్ ఆన్ చేస్తుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అండ్ క్లిక్ ఆన్ సేవ్. దెన్ గో బ్యాక్ టు అకౌంట్. సో మనకి ఇప్పుడు అకౌంట్ లోపల సక్సెస్ఫుల్గా కేస్ రిలేటెడ్ స్క్రీన్ని యాడ్ చేసాం. ఇప్పుడు చూస్తే కేస్ క్రియేషన్ అండ్ అకౌంట్ అని ఒకటి వచ్చేసింది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే కేస్ నేమ్, స్టూడెంట్, సబ్జెక్ట్, డిస్క్రిప్షన్ అండ్ స్టేటస్. ఈవెన్ స్టేటస్లో కూడా న్యూ, వర్కింగ్, ఎస్కలేటెడ్, క్లోజ్డ్ ఏవైతే పిక్ లిస్ట్ వాల్యూస్ ఉన్నాయో ఆ పిక్ లిస్ట్ వాల్యూస్ కూడా వచ్చాయి. ఫస్ట్ ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. టెస్ట్ అండ్ సబ్జెక్ట్ కూడా టెస్ట్ ఫ్లో, డిస్క్రిప్షన్ సమ్ వాల్యూ, స్టేటస్ సంథింగ్ అరౌండ్ ఎస్కలేటెడ్. రైట్. ఇప్పుడు నేను సేవ్ చేస్తా. ఈ సేవ్ బటన్ క్లిక్ చేయగానే బ్యాక్ ఎండ్లో ఈ క్రియేట్ రికార్డ్ ఏదైతే ఉందో ఇది రన్ అయిపోతుంది, ఇన్స్టెంట్గా రన్ అయిపోతుంది. సో మనం ఏదైతే ఈ ఫామ్ లోపల డేటా ఎంటర్ చేసామో ఆ డేటానే మనం యూటిలైజ్ చేసి డేటాని సేవ్ చేస్తున్నాం ఇక్కడ క్రియేట్ రికార్డ్ కూడా. సో చూస్తే స్టేటస్కి స్టేటస్ స్క్రీన్ లోపల ఉన్న స్టేటస్, సబ్జెక్ట్కి స్క్రీన్ లోపల ఉన్న సబ్జెక్ట్ ఫీల్డ్ వాల్యూ, డిస్క్రిప్షన్కి స్క్రీన్ లోపల సబ్జెక్ట్ ఏదైతే ఎంటర్ చేశారో నేమ్ అది. అకౌంట్ ఐడి అనేది మాత్రం మనకు ఇక్కడున్న అకౌంట్ ఐడి ఏదైతే ఉందో దాన్ని మనం ఆటోమేటిక్గా పాస్ చేస్తున్నాం. యూజర్కి మనం ఆప్షన్ ఏమి ఇవ్వట్లేదు డేటాని చూస్ చేసుకోవడానికి, ఎందుకంటే ఈ అకౌంట్ రిలేటెడ్ కేస్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఇంకా నో నీడ్ అనమాట. బేసిక్గా అదే అకౌంట్ రిలేటెడ్ ఆ కేసు ఉండాలి, అది స్ట్రైట్ ఫార్వర్డ్. సో అందుకే మనం ఏం అక్కడ చూపించట్లేదు. ఇప్పుడు క్లిక్ ఆన్ సేవ్. సో కేస్ అయితే క్రియేట్ అయింది. ఒక్కసారి ఇక్కడికి వెళ్ళి చూద్దాం కేస్ క్రియేట్ అయిందా అనేసి. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకటి కేస్ క్రియేట్ అయింది అండ్ సబ్జెక్ట్ కూడా టెస్ట్ ఫ్లో అని ఉంది. సో ఇది ఓపెన్ చేస్తాం ఒకసారి. ఇక్కడ డీటెయిల్స్ చూడండి, స్టేటస్ ఎస్కలేటెడ్, అకౌంట్ నేమ్ కూడా మన అకౌంట్ నేమ్ ఏదైతే ఉందో అదే వచ్చేసింది ఇక్కడ. అండ్ డిస్క్రిప్షన్ కూడా వచ్చే ఉంటుంది ఇక్కడ. రైట్, డిస్క్రిప్షన్ వచ్చింది, సబ్జెక్ట్ వచ్చింది. ఇలా మనం కేస్ క్రియేషన్ చేసే టైంలో నాట్ ఓన్లీ కేస్ క్రియేషన్, ఇంకా అదర్ ఆబ్జెక్ట్ డేటా కూడా క్రియేషన్ చేసే టైంలో ఓన్లీ ఫ్యూ ఫీల్డ్సే కాదు, మల్టిపుల్ ఫీల్డ్స్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ దర్ సినారియో మనకు ఎన్ని ఫీల్డ్స్ కావాలి అనుకుంటే అన్ని ఫీల్డ్స్ని మనం యాడ్ చేస్తాం. బట్ పేరెంట్ ఆబ్జెక్ట్లో చిల్డ్రన్ డేటా మనం స్టోర్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా మీరు ఆ రిలేషన్షిప్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ రిలేషన్షిప్ ఫీల్డ్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. అది యాడ్ చేయకపోతే ఏమవుతుంది, కేస్ రికార్డ్ క్రియేట్ అవుతుంది, బట్ క్రియేట్ అయిన కేస్ అనేది ఈ అకౌంట్ అండర్లో చూపించదు. ఆ పేరెంట్ అకౌంట్ ఉంది కదా, పేరెంట్ అకౌంట్ అండర్లో చూపించదు. ఎందుకు చూపించదు అంటే మీరు కనెక్షన్ చేయలేదు కదా. ఆ అకౌంట్ ఐడి ఉన్న ఏదైతే ఫీల్డ్ ఉందో కేసు లోపల దాంట్లో రిలేటెడ్ అకౌంట్ ఐడి ఏదైతే ఉందో అది పాస్ చేయలేదు, అందుకే మనకు అది కనిపించట్లేదు. సో ఫస్ట్ థింగ్, ఎప్పుడు చిల్డ్రన్ ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసినా అది ఏ ఆబ్జెక్ట్ అయినా పర్లేదు, పేరెంట్ రికార్డ్ ఐడి అయితే పాస్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకు పేరెంట్ రికార్డ్ ఐడి ఇక్కడ అవైలబుల్గా ఉంది. మనం చేయాల్సింది కూడా ఏం లేదు, స్క్రీన్ ఫ్లోలో రికార్డ్ ఐడి అని ఒక వేరియబుల్ క్రియేషన్ చేస్తే ఆ రికార్డ్ ఐడి తీసుకొచ్చి ఆ చిల్డ్రన్ రికార్డ్ లోపల ఉన్న రిలేషన్షిప్ ఫీల్డ్ ఏదైతే ఉందో దానికి మ్యాప్ చేస్తే సరిపోతుంది. ఇలా మనకు పేరెంట్ అకౌంట్లో చిల్డ్రన్ రికార్డ్స్ని క్రియేషన్ చేయడం ఈజీ అయిపోతుంది. ఇది బేసిక్ ఒక స్క్రీన్ ఫ్లో, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక స్క్రీన్ ఫ్లోని మనం డిజైన్ చేస్తే ఇలా ఉంటుంది. బట్ దీంట్లో మనం ఇంకా చాలా థింగ్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి మనకి 2 స్టెప్స్లో స్క్రీన్ ఫ్లో అనేది సరిపోతుంది. నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే ఇదే స్క్రీన్ ఫ్లోని ఇంకా చాలా కాంప్లెక్స్గా మనం హ్యాండిల్ చేస్తుంటాం. ఎర్రర్ని హ్యాండిల్ చేస్తుంటాం, సక్సెస్ని హ్యాండిల్ చేస్తుంటాం, తర్వాత కొన్ని ఎక్కువ థింగ్స్ని మనం కండిషన్స్ని చెక్ చేస్తుంటాం. ఇలా ఇవన్నీ చెక్ చేయాలి అనుకున్నప్పుడు మనం
అసలు ఎలా చేస్తాం ఏంటి అనేసి స్క్రీన్ ఫ్లో గురించి మనం రిమైనింగ్ ఇంకో 1 ఆర్ 2 క్లాసెస్‌లో నేర్చుకుంటాం. ఎందుకంటే ఫ్లోస్ మీదనే అట్‌లీస్ట్ ఒక 7-8 డేస్ మినిమమ్ టైమ్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అలా అయితే మనకు స్క్రీన్ ఫ్లో అనేసి క్లియర్‌గా వస్తుంది. బికాజ్ లాజిక్ అంతా ఇక్కడనే బిల్డ్ అయితుంది. అండ్ ఆ లాజిక్ యూటిలైజ్ చేసి ట్రిగ్గర్‌లో అపెక్స్‌లో కోడ్ రాస్తాం. అండ్ ఎల్‌డబ్ల్యూసీలో కూడా మనం కాంపోనెంట్స్‌ని బిల్డ్ చేస్తాం. సో ఇక్కడ మనం ఫోకస్ చేస్తే అక్కడ మనకి ఈజీ అవుతుంది. ఇలా స్క్రీన్ ఫ్లో మీరు కూడా బిల్డ్ చేయండి. మేబీ అకౌంట్ మీద కేస్ క్రియేషను, అకౌంట్ మీద కాంటాక్ట్ క్రియేషను, అకౌంట్ మీద ఆపర్చునిటీ క్రియేషను, ఇలా ఈ మల్టిపుల్ 3 ఫ్లోస్ డిజైన్ చేయండి. యాజ్ ఆఫ్ నౌ ఆ కేస్ లైక్ స్క్రీన్ ఫ్లో రిలేటెడ్ టాస్క్‌లు అయితే ఏమి ఇవ్వను. ఎందుకంటే మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవ్వలేదు కాబట్టి. క్లియర్ బ్రో? Yes, bro. ఫైన్. సో ఈ 3 ఫ్లోస్‌ని డిజైన్ చేయండి. అండ్ టుమారో మళ్ళీ కనెక్ట్ అయిపోయినప్పుడు రిమైనింగ్ అదర్ ఫ్లోస్‌ని ఎలా ఇంకా మనం దాన్నే కాంప్లెక్స్‌గా అండ్ ఇంకా ఎక్స్ట్రా అడ్వాన్స్డ్‌గా మనం ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. Sure, bro. ఓకే బ్రో. బాయ్ బాయ్. Ganesh.